పిలిచిన పిలుపు కాదు. 3వ అధ్యాయం 3వ అధ్యాయములో పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. రికార్డింగ్ అవుతుందా? ఇందాక చెప్పింది కూడా అయిందా? ప్రకటనలో అవలేదు కదా. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులైన వారందరూ ఈ తాత్పర్యం కలిగి ఉందుము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరే తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరుచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, చదువుకున్న వాక్య భాగమును దీవించి విరిచి వడ్డించి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి, ఇగో నాయన స్నానఘట్టములో, అంతకంటే ముందు పాటల ఘట్టములో, ఇగో బలిపీఠాన్ని మేము నాయన అంటే పాటలు పాడుకుంటూ ఇగో బలిపీఠాన్ని మేము ఆశ్రయించాం. వాక్యం వింటూ ఉదక స్నానం చేశాం. ఇగో ప్రభురాత్రి భోజనం సన్నిధి రొట్టెల వల్ల ఇగో దేవ పరిశుద్ధ స్థలానికి దారి చూపించిన దీపవృక్షం అనే వెలుగు నాయన తండ్రి. ఇగో దేవ అక్కడ నాయన సువర్ణ ధూపవేదికని ఆరాధన స్తుతి కానుకలు సమర్పించాం. ఇగో నిన్ను కరుణించే ముందు మరొక్కసారి మందసములో ఉన్న మన్నా నీ చిత్తమైతే నాయన ఆజ్ఞలతో కూడిన నీ ఆహారం అది తీసుకోవడం వల్ల నాయన పునరుద్ధాన శక్తి నాయన తండ్రి వాక్యాన్ని ద్వారా మాకు అహరోను చిగురించిన పునరుద్ధాన శక్తి నీ కరుణ కలిగి మేము ఇంటికి వెళ్ళే కృపను అందించామని, ఇగో నాయన తండ్రి వాక్యాన్ని మేము సరిగా అర్థం చేసుకునే కృపను అందించామని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పౌలు భక్తుడు కొరింథీయుల కొరకు ప్రార్థన చేశారు. ఈ కొరింథీయుల కొరకు 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనము చూడండి. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండాలని సంతోషించదము. దీని నిమిత్తమే అనగా ఏంటమ్మా, మీరు సంపూర్ణులు కావాలనియే ప్రార్థించాడు. ఎవరి కొరకు అంటే కొరింథీయుల కొరకు సంపూర్ణులు. నెక్స్ట్, పౌలు కన్నా ముందు యేసు ప్రభు ప్రార్థన చేశారు. 17వ అధ్యాయం 23వ వచనం. 17వ అధ్యాయం 23వ వచనములో అపోస్తులుడైన పౌలు చదవమ్మా, లేకపోతే యోహాను సువార్త 17:23 చూడండి. వారి యందు నేనును నా యందు నీవును, వారనగా అర్థం శిష్యులు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున, అంటే సంఘములో ఎవరైతే సంపూర్ణతకు సాగిపోతారో సంపూర్ణులవుతారో ఆటోమేటిక్గా ఐక్యత అనేది వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏకముగా ఉండలాగున.
సంపూర్ణులు కావలసిన వారు సంపూర్ణులు కావాలంటే ఈ తాత్పర్యం కలిగి ఉండాలి. మనం సంపూర్ణులు కావాలంటే అపోస్తులుడు పిలుపేంటో మనకు తెలిస్తే తప్ప, దానిని బట్టి అన్నాడు ఉన్నతమైన పిలుపు ఎవరికి లేని ఉన్నతమైన పిలుపు అపోస్తులుడైన పౌలుకు ఉంది. ఉన్నతమైన పిలుపు ఇది చాలా. ఎందుకంటే ఈ పిలుపును కానీ మనము గ్రహించకపోతే, దైవజనుడికి వచ్చిన పిలుపును గ్రహించకపోతే బహుమానం పోగొట్టుకుంటాం మనం. ఆ దైవజనుడే కదా అనుకోని. దైవజనునికి దేవుని బిడ్డలారా ప్రత్యేకించి అపోస్తులుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని అంటే అన్యజనులకు పౌలు అపోస్తులుడని గలతీ పత్రికలో రాయబడి ఉంది. యూదులకేమో అపోస్తులుడు ఎవరు? పేతురు. అపోస్తులుడు ఎవరికంటే మనలాంటి అన్యజనాంగానికంటే, అన్యజనాంగం అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు, జెంటైల్స్ అని. మనం దేవుని ఎరుగని ప్రజలము. ఒకప్పుడు దేవుడు లేక, నిరీక్షణ లేక, దైవోగ్రతకు పాత్రులము. మనం ఎవరు చెప్పండి అందరం? దేవుడు లేక, నిరీక్షణ లేక, దైవోగ్రతకు పాత్రులము. పాపము చేత, అపరాధం చేత చచ్చి ఉన్నప్పుడు దేవుడు అపోస్తులుడైన పౌలును దర్శించి తల్లి గర్భములో ప్రత్యేకపరుచుకున్నాడు. అపోస్తులుడైన పౌలును పరుచుకొని ఆయనను అపోస్తులుగా పిలిచాడు. పిలుపు అనేది దేవుని బిడ్డలారా ఏ వ్యక్తినైనా 4 లేక 5 రకాలు ఉంటుంది పిలుపు. కొందరిని అపోస్తులుగా పిలుస్తాడు, కొందరిని ప్రవక్తగా పిలుస్తారు, కొందరిని కాపరులుగా, కొంతమంది ఉపదేశకులుగా ఉంటారు. ఉపదేశకుడు ఏమవుతాడండి? కాపరిగా, ఉపదేశకుడుగా అంటే 5 అవుతారు. అపోస్తులుడు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరి, ఉపదేశకులు. ఉపదేశం ఒక క్రమాన్ని బట్టి, ఒక క్రమం ఉంటుంది. ప్రమాణ వాక్యాన్ని బట్టి ఉపదేశం చెప్పాలి. పేపర్ మీద రాసుకొని చెప్పేది ఉపదేశం కాదు. ఏది పెడితే వాళ్ళు విన్నారా లేదా అని చూసుకోకుండా మనం ఏదో చెప్పాలని చెప్పేది ఉపదేశం కాదు. జనాల తాలూకా దేవుని బిడ్డలారా వాళ్ళు పల్స్ బట్టి, అక్కడ ఎవరు ఎలాంటి వారు ఉన్నారు వారిని బట్టి మనం మాట్లాడాలి. నిజంగా పరిపూర్ణులు కావాలన్న భావము, తాత్పర్యం మనకుంటే, ఏ తాత్పర్యము అంటే వాళ్ళు ఉన్నతమైన పిలుపు కలిగిన దైవజనుడు మనకు ఉండాలి. ఆ దైవజనుడు ఆ పిలుపును బట్టి ఏంటంటే ఆ పిలుపు ఆయన సేవ చేస్తున్నాడు, లోబడితే మనకు బహుమానం ఉంటుంది. మనకి ఈ దైవజనుడు లేక అపోస్తులుడు అంటే అర్థం ఏంటంటే, కొంతమంది అపోస్తుల్లోనే ఆల్రౌండర్స్ ఉంటారు. వాళ్ళు ఆల్రౌండర్ అంటే అతడు అపోస్తులు పని చేస్తాడు, ప్రవక్త పని చేస్తాడు, సువార్త చేయగలడు, ఉపదేశకుడు, కాపరిగా ఉండగలుగుతాడు. అందరూ చేయలేరు ఆ పని. పౌలు స్థాయికి ఉన్న సేవకులు లాంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా అటువంటి దైవజనుడు ఆధ్వర్యంలో ఆ పిలుపును గ్రహించి కరెక్ట్గా మనం నడవగలిగితే బహుమానం ఉంటుంది, లేకపోతే బహుమానం పోగొట్టుకుంటాము. అపోస్తులుడైన పౌలుకు దేవుడు పిలిచింది బాప్తిస్మాలు ఇవ్వాలని పిలలేదంట దేవుడు. పిలుపు ఈ 1 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయములో 1 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయములో ఒక సంఘాన్ని ఎలా చేస్తారంటే 17వ వచనములో అంటాడు, బాప్తిస్మం ఇచ్చుట క్రీస్తు నన్ను పంపలేదు కానీ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా
సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్చాతుర్యం వేరు దేవుని బిడలారా. సువార్త చాలా లాజికల్గా చెప్పాడు పౌలు. సువార్త దైవజనుని పిలుపులో మనం ఇది గ్రహించాలి. సంఘానికి వస్తున్న మనము గ్రహించకపోతే పప్పులో కాలేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ అపోస్తులుడైన పౌలుకు ఒక పిలుపు అనేది ఉందని తన సంఘానికి, తన విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. ఇది ఈ సువార్తను కొరింథీ సంఘము కానీ, ఎఫెసీ సంఘము కానీ, ఇవన్నీ పౌలు సంచార సువార్త చేసి మొత్తం అన్ని ప్రదేశాల్లో సంచారం చేసి ఆయా ప్రాంతాల్లో సువార్త చేసి వచ్చిన సంఘమే కొరింథీ, అలా వచ్చిన సంఘమే గలతీ, అలా వచ్చిన సంఘమే ఎఫెసు, అలా వచ్చిన సంఘాలు ఇవన్నీ కూడా 14 పత్రికలు రాశాడు ఆయన. యూదుల సువార్త కన్నా పేతురు ఏంటంటే ఒక 2 పత్రికలు రాశాడు తప్ప అన్యజనులకు చేసిన సేవ చాలా గొప్పది. అపోస్తులుడైన పౌలు ఆయనకిచ్చిన బహుమానం ఆయనకి ఇస్తాడు. ఈయనకిచ్చిన ప్రయాసం బట్టి, ఎంత ప్రయాసపడతావో దాన్ని బట్టి నీకు బహుమానం ఉంటుంది. ఆ సేవకు ఎంత సహకరిస్తావో అంత బహుమానం ఉంటుంది నీకు. ఆ పిలుపులో, అపోస్తులైన పిలుపులో మొదటి మెట్టు ఏంటంటే ఆయన సువార్త ప్రకటించాడు. కొరింథీ అనేది మీరు నెట్లో కొట్టి చూడండి, ఒక ఐలాండ్, చిన్న ద్వీపం అది కొరింథీ. అలాంటి దీపానికి ఎంత విలువైన విషయాలు 2 పత్రికలు రాశారంటే, మనము కూడా ఆ ద్వీపం వంటి వారం. చుట్టూ మనుషులు ఉంటారు కానీ ఎవరు చుట్టూ ద్వీపంలో నీళ్లు ఉంటాయి కానీ ఎవరికి ఉపయోగపడవు అవి. చుట్టూ మనుషులు ఉంటారు కానీ ఎవరు మనకి ఉపయోగపడరు, దేవుడు తప్ప. అలాంటి ద్వీపము, చిన్న ద్వీపానికి పౌలు ఇంత అంటే కావాలి. ఇలా కొరింథీ సంఘము వలె ఉన్నవాళ్ళు మనం ఒకప్పుడు అందరి చేత బాధపడ్డాం, హేళన చేయబడ్డాం. ఎవరు మనకి హెల్ప్ చేసిన వాళ్ళు లేరండి, ఎవరు మనల్ని పట్టించుకోరు. యేసయ్య మనల్ని పట్టించుకున్నాడు కాబట్టి ఈ స్థితిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సువార్త చేశాడు. ఈ సువార్త ద్వారా వాళ్ళు కన్నాడంట. 4వ అధ్యాయం చూడండి దయచేసి. ఆ లైన్ చూపిస్తాను. పౌలు భక్తుడు ప్రకటించిన లైను, ఆత్మ ద్వారా నేను పట్టుకోగలిగాను. 4:15, 16 క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. 16లో క్రీస్తు యేసునందు సువార్త ప్రకటించాడు. వీళ్ళకి సువార్త ద్వారా మిమ్మను కంటిని. చాలు సువార్త ఎవరైతే విన్నారో వాళ్ళను కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సువార్త ద్వారా కనడం ఇది ఆధ్యాత్మికమైన విషయం. భౌతికంగా పిల్లలకి అంటారు, వాళ్ళు చాలా ప్రసవ వేదన పడతారు. పిల్లలకన్ని తల్లులు ఇక్కడ అందరు పిల్లలు చాలా ప్రసవ వేదన పడ్డారు. పౌలు అంతకన్నా కొరింథీ సంఘం స్థాపించడానికి చాలా ప్రసవ వేదన పడ్డాడు. ఇక్కడికి వచ్చి సువార్త చేయడానికి పెదవాల్టేరులో సువార్త చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎక్కడో రంగిరీజు వీధిలో ఉన్న గణేషు, తర్వాతగా పౌలు రాజు గారు ఈ కుటుంబమే. ఆ తర్వాత ఎవరో పాస్టర్ గారిని ఎత్తుక్కుంటూ మన సింగంపల్లి శ్రీనివాస్ మా దగ్గరకు వచ్చాడు, ప్రబోధ్, వీళ్ళు కలిపి. వాళ్ళ ద్వారా ఆంతోనీ నగర్ కదిలింది. వాళ్ళ ద్వారా అలాగ ఒక్కొక్కరు మొత్తం అలాగే దేవుడు తన ఏర్పాట్లు ఉన్న వారందరినీ సంఘంలోకి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీ సంఘం అంటే పెద్దది అనుకోగలరు, చాలా కొద్దిమందే ఉంటారు. మనంత సంఘం ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉంటారు. కొరింథీ సంఘం అంటే వేల కొలది అనుకోకుండా ఆ ఉన్న వాళ్ళకే దేవుడు సందేశం రాశాడు. సువార్త ద్వారా కనిన ఆత్మీయ తండ్రులు ఉంటారు.
ప్రభు బోధలో శిక్షలో పెంచిన ఆత్మీయతను నేను కొంతమందికి సువార్త చెప్పలేదు కానీ ఉపదేశాన్ని వాళ్ళకి అందించాను, నేను వాళ్ళు బలపడాలని చెప్పాను. అయితే ఆ సువార్త ద్వారా కన్నాడు, అంతేకాదు ఆ ఎలా ప్రకటించాడంట 2 కొరింథీ 11:7 చూస్తే 2 కొరింథీ 11:7 చెప్పాడు సువార్త ఉచితంగా ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సువార్త కొరకు అభిషేకం పొందిన వాళ్ళు కొంతమందిని సువార్థికులను దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళు ఖాళీగా ఉండకూడదు, వెళ్ళి సువార్త చేయాలి. సువార్త ద్వారా విశ్వాసులను కనాలి. జాగ్రత్త. నీకు దర్శనం ఉందంటే దేవుడు మొట్టికాయలు వేస్తాడు పట్టుకొని. సువార్త చేయకుండా కనకుండా ఆత్మలను ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వెయిట్ చేస్తావు? సువార్త చేయడానికి మేమంతా కూడా అభిషేకం తీసుకున్నాం, సువార్త చేసి ఇప్పటికీ సువార్త చేస్తున్నాము. సువార్త ద్వారా ప్రజలను కనాలి. పౌలుకున్న ఉన్నతమైన పిలుపు, అది ఉచితంగా ప్రకటించబడాలి పౌలు చేస్తున్న దాంట్లో. అంతేకాదు ఉన్నతమైన పిలుపు, దేవుడు ఉన్నతమైన పిలుపు ఇది పౌలు. అంతేకాదు మనం చూస్తే గలతీ పత్రిక చూడు, గలతీ పత్రిక 1:15 ఏమనుందో చూడండి. తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి అన్యజనులలో తన కుమారుని నేను ప్రకటించాలన్న భారం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు శ్రమపడ్డాడు. 2 తిమోతి 1:8 అందుకు శ్రమపడ్డాడు. ఏం శ్రమపడ్డాడు? అందుకు శ్రమపడ్డాడు. కాబట్టి సువార్త అంటే ప్రభువును గూర్చిన సాక్ష్యం డిఫైన్ చేస్తున్నాడు. సువార్త అంటే అంత ఈజీ కాదు. అగాపే ఏ సంఘం మంది? సంపూర్ణ సువార్త సంఘము ద్వారా సువార్త చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనందరికీ తెలుసు 1 కొరింథీ 9 మనం తీయనక్కర్లేదు. బలహీనులకు వెళ్ళి వాళ్ళకి తగ్గట్టు సువార్త చేశాడు. బలవంతులకు వాళ్ళు తగ్గట్టు సువార్త చేశాడు. ధర్మశాస్త్రం లోబడని వాడికి సువార్త చేసి, లోబడిన వారికి సువార్త చేశాడు. అందరికీ అన్ని విధాలుగా ఏ విధము చేతనైనను వాళ్ళని రక్షించాలని సువార్త చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏండ్ల తరబడి సంఘానికి వస్తున్నావు, నువ్వు ఒక్క ఆత్మ కూడా తీసుకురావటం లేదు. ఇది పౌలు భక్తుడు పిలుపు, ఒక దైవజనుడు పిలుపులో ఉన్నావంటే నువ్వు కూడా వెళ్ళి సువార్త చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో దేవుని బిడ్డలారా, అపోస్తులు వచ్చి నేను అభిషేకించనక్కర్లేదు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసయ్య ముందు మనకు అధికారం ఇచ్చాడు. చాలామంది అంటున్నారు మిత్రులు, రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 19 ఉంది కదా, కాబట్టి మనం ప్రకటించుకోవచ్చు, స్వేచ్ఛ ఉంది అంటున్నారు. ఈ స్వేచ్ఛ ఉండదు. రానున్న దినాల్లో రాజ్యాంగాన్నే మార్చేస్తారు. రాజ్యాంగాన్ని ఆర్టికల్ 19 రాయకముందు, అంబేద్కర్ గారు రాయకముందు, అంటే ఎవరు వారు రిలీజన్ ప్రాపగేట్ చేసుకునే స్వేచ్ఛ సమానత్వం ఇచ్చారు ఆర్టికల్. అది దేశ సమైక్యతను దృష్టిలో పెట్టుకొని ప్రలోభాలు పెట్టకుండా సువార్త ప్రకటించండి అని చెప్తే, మనోళ్ళు ఏంటంటే స్కూల్స్ పెట్టారు, స్కూల్స్ పెట్టకుండా క్రైస్తవ్యం విస్తరించదు. వైద్యం పెట్టారు, వైద్యం పెడుతూ కూడా వాళ్ళకి ఇదిగో ఈ వైద్యం ఆత్మీయ వైద్యుడు అని చెప్పారు. అది దేవుని స్టైల్. కానీ దాన్ని ఏమనుకున్నారంటే వీళ్ళు మదర్ తెరీసా వచ్చి మత పిశాచి అని రకరకాలు మాట్లాడి మదర్ తెరీసా కోసం ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు సేవలు చేయగలరండి?
ప్రతి ఒక్కరి బాధ్యత సువార్త చెయ్యాలి. నీ ఫ్రెండ్స్‌కు నువ్వు సువార్త చెప్పాలి. నీ పొరుగింటి వారికి, వెనకున్న వారికి, అందరు నీ చుట్టూ సువార్త చెప్పాలి. ఒకప్పుడు బహిరంగంగా సువార్త అయింది. సువార్త ఏంటి తెలుసా? గవర్నమెంట్ రూల్స్ ప్రకారము 15 మంది విడిపోయి సువార్త చెయ్యాలి. 15 మించి ఉండకూడదు. అది సెక్షన్ ఉంది ఒకటి. ఆ సెక్షన్ 30 ప్రకారం ఏంటంటే కోవిడ్ టైంలోని అది ఏర్పాటు చేశారు. 15కి మించి ఉండకూడదు అక్కడ. గుంపులుగా విడిపోయి సువార్త చేయలేమంటే మేము 15 కంటే ఎక్కువ మంది లేం కదా అని చెప్పగలగాలి. నాకు ఫోన్ చేశారు ఒకసారి, చింతపల్లి ఆ ప్రాంతంలో. అంటే నేను చెప్పాను, వాళ్ళు 100 మంది ఉన్నారంటే 15 మంది విడిపోయి వెళ్ళి సువార్త చేయండి. ఎవరైనా అంటే వాళ్ళతో మీకు సంబంధం లేదని చెప్పండి. ఎక్కడ సంబంధం లేని దగ్గర మీరు వెళ్ళి ఒక దగ్గర భోజనం చేయండి అని సరే అన్నారు. అలాగే విడిపోతే మనం చాలా వ్యూహాత్మకంగా సువార్త చేయాలి. ఇది మేఘఫోన్ అయినా సరే చాలా ఒప్పుకోవట్లేదు. ఆ రోడ్డు మీద పాత సామాన్లు అమ్ముతాము. ఆడెవరు ఆటంకపరచడు, కానీ మన చిన్న ఫోన్ పెట్టి సువార్త అంటే ఆటంకపరుస్తున్నారు. కాబట్టి సువార్త మనం ఆపేస్తున్నామంటే అర్థం ఏంటంటే నువ్వు చచ్చిపోయావని అర్థం. చనిపోయిన వాడు ఏది చేయలేడు, బ్రతికున్నవాడు ఏదో ఒకటి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? నువ్వున్న ఏరియాలోనే బోల్డ్ మంది ప్రభువు నమ్మని వాళ్ళు ఉన్నారు. అది ఉన్నతమైన పిలుపు. పౌలుకే కాదు, పౌలును పోలి నడుచుకున్న మనకు కూడా ఆ పిలుపు. మనం సువార్త ప్రకటించాలి. సంఘములో చాలామంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా సువార్త చేద్దామన్న భారం రావటం లేదు. మన రాజుల అమ్మగారు ఉందా, మరి ఆవిడకి భారం ఎలాగొచ్చిందో తెలియదు. ఆవిడకి అర్థమైన రీతిలో పత్రికలు ఇచ్చి ఎవరు ఆవిడని వాదించలేరండి. ఆవిడని చాలా గట్టిగా మాట్లాడతారు. అలాగుండాలా, మన దీవెనంలాగా ఉండాలా సువార్త. పాపం 4-5 కలిపి వెళ్ళిపోతుంటారు. 4-5 కలిపి సువార్తకి వెళ్ళిపోతుంటారు. ఎక్కడ మాట అక్కడ చెప్పడానికి ఈ సువార్తలు చేస్తాం పట్టుకుని ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ సువార్త చేయడం అంటే సువార్త ఆగిపోయింది. భారం లేని వాళ్ళు సమాజంలో తయారయ్యారు సువార్త. కాబట్టి దేవుని బిడ్డలారు ఏదో సువార్త చెప్పేస్తున్నారు వాళ్ళ తృప్తి కొరకు. మనం అన్నీ తెలిసి మనం సువార్త చెప్పలేకపోతున్నాం. ఒక టీమ్గా తయారయ్యాలండి. 15 మందికి మించకూడదు. టీమ్గా అయ్యి వెళ్ళండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు స్త్రీలు కూడా చాలా రోజులు ఇంట్లో కూర్చొని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. స్త్రీలు అదే టైంలోని మొత్తం అందరూ కలిపి పత్రికలు పట్టుకొని వెళ్ళండి స్త్రీలగూడికి టైంలో. ఒకసారి ప్రార్థన చేసుకోండి. ఒక ఏరియా ఒక పావుగంట ప్రార్థన చేసుకొని, అరగంట ప్రార్థన చేసుకొని ఆ ఏరియా సువార్తకి వెళ్ళండి. మళ్ళీ రండి స్త్రీలు. ఒక వారం ప్రార్థనలు ఉండండి, ఒక వారం సువార్త ప్రకటించండి. ప్రార్థనలు ఉండాలి, సువార్త అనేది ఉండాలి. అందుకే సువార్త సోమవారం గొలుసు ప్రార్థన జరిగితే మంగళవారం సువార్త పెట్టానండి. ప్రార్థన మనకు ఉపయోగం వేసేదండి. ఈనాడు ఇక్కడ మనమే కాదండి, అన్ని సంఘాల్లో సువార్త ఆగిపోయిందంటే అది ఉన్నతమైన పిలుపులో మొట్టమొదటి ఏంటంటే అపోస్తులు. అయితే మనం అపోస్తులిక పరిచర్య అంటున్నాం, ప్రవక్త పరిచర్య అంటున్నాం. మనం ఎక్కడ సువార్త ఉంది? పౌలు అన్నాడు, మళ్ళీ కొరింథీలు జ్ఞాపకం చేశారు. సువార్త ఏంటనగా, ఓ కొరింథీలారా 15:1 చెప్పాడు. ఏమన్నాడు? అపోస్తులైన పౌలు ఏమన్నాడు చూడండి, కొరింథీయులకు 15:1, సహోదరులారా తెలియపరచుచున్నాను. ఉపదేశం అంటే సువార్త ఉపదేశ రూపకంగా తెలియజేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మళ్ళా మీకు ఉపదేశం చేయవలసి వస్తుంది సువార్తను గురించి. చాలామందికి పునరుద్ధానం తెలియదు. సువార్తలో ప్రకటించండి.
పునరుద్ధానం అంటే ఏంటంటే పౌలు సువార్తతో పాటు వాళ్ళకి ఏం చేశాడు పునాదులు వేశాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులకు సువార్త చెయ్యాలి మనం. దేవునితో సమాధాన పడిన క్రైస్తవులు ఎంతమందో నీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి పునాదిని గురించిన బోధన తెలియజేయాలి. నీవు పరలోకంలో లేకపోతే నీకు బహుమానం ఎందుకు ఇవ్వాలి దేవుడు? కాబట్టి దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో సువార్త చేసి వదిలి లేదు. వాళ్ళకి ఏం చేశాడంటే, ఎవడైనా ఈ పునాది మీద 10వ వచనం అమ్మ, దేవుడు నాకు అనుగ్రహించబడిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అన్నాడు. ఈ 3వ అధ్యాయంలో చూస్తే, ఈ 3లో చూస్తే దేవుని ఈ 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. అంతకుముందు యెషయా గ్రంథం 28:16లో దేవుడు చెప్తున్నాడు, ఒక పునాది చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇలాగూ సెలవించుచున్నాడు, నేనే అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, మూలరాయి. అంటే యేసయ్యే మొట్టమొదటి పునాది అని, ఆ పునాది క్రీస్తే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య కోసం సువార్త ద్వారా మనం చెప్పాం. ఇంకా స్పష్టంగా సంఘంలో ఇంకా పునాది ఏంటంటే, యేసయ్య నువ్వు నమ్మేవా, ఆయన తండ్రి అయిన దేవుడు పరిశోధించాడు, పరిశీలించాడు, పరీక్షల్లో నెగ్గేం చేశాడు, పాపం లేకుండా జీవించగలిగాడని ప్రకటించాలి. మనము కూడా రాతిని పోలి మనం ఆ పునాదిని పోలి నడుచుకోవాలి. దీనిని అపోస్తులైన పౌలు ఎఫెసీలు కూడా అన్యజనాంగమే. చూడండి, అన్యజనులకు కదా సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. అన్యజనులైన ఎఫెసీలకు 3వ అధ్యాయము 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన మీరు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడలారా, ఈ పునాదులను గూర్చి మనం ప్రకటించాలి, తెలుసుకోవడం వేరు. అందరికి వెళ్ళి చెప్పాలి, బాబు యేసుప్రభుని నమ్ముకోవడం కాదు, మారు మనసు పొందండి. విశ్వాసంలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పాలి, బాప్తిస్మలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పాలి. సేవకుడు అంటే ఎలబడతల సేవ చేయకూడదు. వాక్యం చెప్పింది హస్తనిక్షేపణ, అపోస్తుల హస్తనిక్షేపణ ఉండాలి. మృతుల పునరుద్ధానం అంటే ఒకరు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాడన్న పునరుద్ధానం ఉందండి. సువార్తను మళ్ళీ జ్ఞాపకం చేశాడు, పునాదిని జ్ఞాపకం చేశాడు. వీళ్ళు పునాదులు వేసాడు, వీళ్ళకి పునాది నుంచి వీళ్ళు తొలగిపోయారు. ఎవరో చెప్పారంట కొరింథీ సంఘానికి, రేపు తిందుము త్రాగుదాం కదా, ఏ పునాది లేదు, ఏమీ లేదని చెప్పారు పునరుద్ధానం కోసం. అయ్యో ఓ అవివేకి, నువ్వు విత్తింది చావాలి కదా అని వాళ్ళు శుభ్రం తిట్టాడు పట్టుకొని 15వ అధ్యాయంలో పౌలు. నువ్వు విత్తితేనే కదా అది పునరుద్ధానము. అలాగే నువ్వు చనిపోవాలి, శరీరాన్ని నువ్వు మట్టిలో విత్తితేనే కదా ఈ శరీరానికి యేసయ్య మహిమ శరీరం ఇస్తాడని ఎంత చక్కగా చెప్పాడండి 15వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పునాదులు దేవుని బిడ్డలారా, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, ఈ పునాది మీద మనం కట్టబడాలి, అనేకులకు ప్రకటించాలి. ఆ తర్వాత 2 కొరింథీకి వచ్చినప్పుడు ఈ కొరింథీల మీద ఈ 3 చెప్పాడు. 2 కొరింథీ 13:9లో మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులు కావాలని చెప్పి ఏం చేశాడు, సంపూర్ణులు కావాలని ప్రార్థన చేశాడు, ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసలో పౌలు ఎక్కడికి వెళ్ళినా, ఎఫెసీకి వెళ్ళినా, కొలసీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చేశాడు. అందులోంచి ఒకడు పుట్టాడు. చూడండి, వాడు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. కొలసీ 4:12లో పౌలు సేవ ఫలించిందండి. ఏం చేస్తున్నాడు, మీలో ఒకడు ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులను. అంటే ఒక్కడు దేవుని బిడ్డలారు ఒకళ్ళు ఫలించింది, వాడు ఆ ప్రార్థన చేస్తాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో
దేవుని చిత్తాన్ని గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత కలిగి ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు సంఘంలో ఎఫెఫ్రా లేరండి. పిలుపు ఉన్నతమైనదే. అదే పిలుపు మన దైవజనుడు మనం కలిగి ఉన్నాం. ఆ పిలుపు ప్రకారంగా మన సువార్త ప్రకటించాలి. రెండోది, దేవుని బిడ్డలారా, మనకు తెలిసిన వారు క్రైస్తవులకు పునాదులు యేసయ్యను ఎలా పరిచయం చేస్తున్నాం, పునాదులు నువ్వు పరిచయం చేయాలి. మూడోది ఏంటంటే సంపూర్ణత కోసం వాళ్ళతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంపూర్ణుడు అనగా అందులో కోణాలు ఉన్నాయండి, ఒకటే చెప్పలేదు. ఉదాహరణకు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములు ఏమంటున్నాడు? మీరు సంపూర్ణులును అనునాంగులును. సంపూర్ణులనగా అర్థం ఏంటంటే, అనునాంగులంటే అర్థం ఏంటంటే ఏ అవయవంలో లోపము లేనివాడని అర్థం. దేవునికి స్తోత్రం. కాలు ఉంది కానీ చిన్న కాలు వెనికిందండి, వెనికి నడవలేకపోతే అతన్ని ఏమంటారు? ఫిజికల్లీ వికలాంగుడు. వికలాంగుడికి ఆపోజిట్ ఏంటండి? అనునాంగుడు. అనునాంగుడు అంటే దేవుడు కోరుకున్న కళ్ళు, చెవులి, అంటే లోపల ఏంటంటే బయటనున్న అవయవాలు, జ్ఞానేంద్రియాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు కూడా చెప్పాడు, తర్వాత పేతురు చెప్పాడు, పేతురు కూడా చెప్పాడు, సంపూర్ణత కొరకు మాట్లాడాడు. మన పౌలు సహోదరుడు చెప్పిన సంగతులు కష్టతరమైనవి. అది చాలామంది విద్యావిహీనులు అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పి యేసయ్య మొదలుకొని, పౌలు మొదలుకొని, యాకోబు మొదలుకొని ప్రతి పత్రికల్లో కూడా సంపూర్ణులు కావాలన్నాడు. మనము సంపూర్ణులు కాకపోతే ఆశొదులుకోలే బహుమానము, ఆశొదులుకోవాలి. దైవజనుడికి ఇచ్చిన పిలుపేంటి? సువార్త. రెండోది ఎబ్రీ పత్రికలో ఉన్న పునాదులు, కొరింథీ పత్రికలో ఉన్న ఒక పునాది, 7 పునాదులు. మూడోది ఏం కావాలి? సంపూర్ణులు అంటే అర్థం ఏంటంటే ఏ అవయవంలో లోపం లేని వారే. ఒక దగ్గర సంపూర్ణత అంటే అర్థం ఏంటంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యము కలిగి ఉండాలి, కృపావరంలో లోపం లేని వారు ఉండాలి, ఆయన ఉపదేశంలో జ్ఞానములో ఐశ్వర్యవంతులు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని చూచే కళ్ళు మనకు ఉండాలి. అది సాధన ద్వారా దొరుకుతుందని ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12లో చెప్పాడు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం, బాధకులుగా ఉండవలసిన వారు మరలా మీకు బోధింపవలసి వచ్చెను. 14లో ఉంటుంది. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత, వయసు వచ్చిన వారు కిందనేమిచ్చారు? పరిపూర్ణులను ఇచ్చారు. సంపూర్ణులను పరిపూర్ణులను ఒకటే. పరిపూర్ణులు అనగా అర్థం అందరూ చెప్పండి. వయసు వచ్చిన వారు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉండాలని. రెండో రాకడలో గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకోవడంలో ఒకటి ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి, క్రియలు ఉండాలి. చెప్పాను ఇంతకుముందు. ఏం ప్రాక్టీస్ చేయాలి? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ప్రాక్టీస్ అని చెప్పాను. ఏం ప్రాక్టీస్ చేయాలంటే దేవుణ్ణి చూసే కన్నులు సాధన చేయాలి. ఆడవాళ్ళు ఎన్ని చుక్కల ముగ్గు ఉంటుందమ్మా? నాకు తెలియదు, అడుగుతున్నాను. ముగ్గులు వేస్తున్నారా సుకన్య? డిజైన్ అలాగంటే తీసేస్తున్నారు. సాక్షి ఎన్ని చుక్కల ముగ్గు ఉంటుంది మంచిగా నీట్గా రావాలంటే? 13, 20, 21. నేను అడిగినప్పుడు నువ్వు చెప్పలేదు, సైలెంట్గా ఉండు. ముగ్గులు నేర్చుకుంటారు, ఎంబ్రాయిడరీ నేర్చుకుంటారు. మగోళ్ళకి రాదు మళ్ళీ అది. కుట్టు మిషన్ నేర్చుకుంటారు, కానీ మగోళ్ళు ఆ జాకెట్లు కుట్టేదంతా మగోలే.
అన్నీ నేర్చుకుంటారు కానీ అసలు విషయంకి వచ్చేటప్పుడు అంటే ఆడవాళ్ళంత శ్రద్ధ ఎందుకంటే దేవుని సంఘం అనే కన్యక సాధన చెయ్యాలి అంటే దేవుని చూచే కళ్ళు, దేవుని ఆశీర్వాదం వాసన చూచే ముక్కు, దేవుని స్వరం వినే చెవి, దేవుని స్పర్శించే చర్మము, వాక్యాన్ని రుచి చూచే నాలుక, ఇవన్నీ జ్ఞానేంద్రియాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు చాలామంది అక్కడ ఏమన్నాడు, సాధకము చేయబడిన జ్ఞాని, చెప్పండి, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. ఎలాగైతే ముగ్గులు ప్రాక్టీస్ చేస్తావో, ఎలాగైతే ఎంబ్రాయిడరీ ప్రాక్టీస్ చేస్తావు, ఎలాగైతే కంప్యూటర్ నేర్చుకున్నది ప్రాక్టీస్ చేస్తావో, దేవుని బిడ్డలారా చార్టెడ్ అకౌంట్ అయితే అన్నీ నేర్చుకుంటారు వాళ్ళు. కంప్యూటర్లో బేసిక్ నాలెడ్జ్ కోర్స్ పేరు ఏం పేరు ప్రశాంత్? ఎక్సెల్ ఏదో ఒకటి. ఒకప్పుడు BCIT ఏవో కోర్సులు ఉండేవి ఒకప్పుడు, అది నేర్చుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే అన్నీ నేర్చుకుంటారు కానీ మనిషి అంట ఆకాశం లేదా పక్షిలాగా ఎగురుతున్నాడంట విమానం తయారు చేసి. భూమి నీటి లోపల చేపలా తిరుగుతాడంట సబ్మెరీన్ తయారు చేసి. మనిషి ఏమో దేవుడు కోరుకున్నట్టు మనిషిలా బ్రతకట్లేదంట. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు మనిషివి కాదు, నువ్వు మనిషివి కాదు. ఇప్పుడు ఒక గుడి కడితే అక్కడ చుట్టూరు ఎవరు వస్తారండి? భక్తులు కాదు. భక్తుల కన్నా ముందు ఎవరు వస్తారు? అడుక్కున్నోళ్ళు, భిక్షగాళ్ళు. ఒక స్కూల్ కడితే అక్కడ ఎవరు తయారవుతారు? విద్యావంతులు తయారవుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్సు. ఒక స్కూల్ కడితే మేధావులు తయారవుతారు, మంచి మంచోళ్ళు. ఒక గుడి కడితే ఇప్పుడు చర్చెస్ దగ్గర కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఆలయాలు కూడా కానీ బైబిల్ కరెక్ట్గా చదివితే సంపూర్ణులు అవుతారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గుడి దగ్గర భక్తుల తర్వాత వారి భక్తాలు ఇష్టం కానీ చుట్టూరు గుడి చుట్టూరు ఇక్కడ తయారవుతారు. ఈనాడు స్కూల్ కడితే స్కూల్ లోపల మేధావులు తయారవుతారు. ఇది అంబేద్కర్ గారు చెప్పారు ఈ పాఠం. కానీ బైబిల్ ఏంటంటే నువ్వు క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు బైబిల్ చదివితే నేను పర్ఫెక్ట్గా బ్రతకాలన్న కోరిక ఎప్పుడైతే కలిగిందో, కోరిక కలుగుతుంది అంటే పర్ఫెక్ట్ అయిపోరు. అనేక దినాల సాధన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆశ ఉంది, కోరిక ఉంది, కానీ ప్రయోజనం ఏముంది? ఒక పాట రాశారు మొన్నే, ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా మనవిని యేసయ్యా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను పెట్టి, మోషే ఆశను తీర్చిన దేవ్. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమివ్వయ్యా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి, అపోస్తుల ఆశను తీర్చిన దేవా.
మేడగదిలో అగ్ని వంటి అపోస్తుల ఆశను తీర్చిన దేవ, ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడింతలాత్మతో ఆశను తీర్చవా. ఈ తరములో మనము నిలబడ్డామని, ఈ తరములో మనం ఏం చేసాము? దేవుని సంకల్ప ప్రకారమైన సేవ కొరకు నిలబడ్డాం. దేవునికి స్తోత్రం. అందుకు ఆత్మాభిషేకం కావాలని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనలు పెట్టినా ఎవ్వరూ మనసు పెట్టట్లేదు. ఖాళీగా ఇంటి దగ్గర ఉండగలుగుతున్నారు కొంతమంది, డ్యూటీలకు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ ఉపవాస ప్రార్థనకు రావట్లేదు. 3 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది, రాలేదు. దైవ సేవకుని బట్టి కాదు, దేవుని బట్టి రండి. లోతైన వాక్యం నేర్చుకోవాలంటే రండి సంఘానికి. ఈ తరములో దేవుని సేవకై నిలబడ్డాం మనం. ఆనాడు అపోస్తుల ఆశను తీర్చిన దేవుడు మనల్ని తీర్చడు. మన ఆశ ఏంటంటే ఎప్పటికైనా మనం ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. సంపూర్ణులు కావాలంటే ముందు కరెక్ట్గా సువార్త నేర్చుకోవాలి, ప్రకటించాలి. పునాదుల కోసం తెలుసుకోవాలి, ప్రకటించాలి మనం. అంతేకాదు, మూడవది, ఏ విషయంలో అవయవాల్లో ఆధ్యాత్మికంగా లోపల అవయవాల్లో లోపం లేని వారమై ఉండాలి. సాక్ష్యం స్థిరపరచబడాలి. కృపావరంలో లోపం లేని వారిని అందరు సంఘములో కృపావరాలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, భాషలు అర్థం చెప్పేవాళ్ళు ఉంటాడు, ప్రవచనం చెప్పేవాళ్ళు ఉంటారు. ఈనాడు సంఘాలలో దేవుని బిడ్డలారా భాషలు మాట్లాడితే విచిత్రంగా చూస్తున్నాను. కనీసం వ్యక్తిగతంగానే ఇంట్లో ప్రార్థన చేసినప్పుడైనా నేను భాషలతో మాట్లాడి నేను ప్రార్థన చేసుకుంటాను. లేకపోతే ఇంత వాక్యం చెప్పలేను. భాష మాట్లాడేవాడు తన క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడుకొనొచ్చున్నాడు. అదొక పరిపూర్ణత. సాక్ష్యం స్థిరపరచబడడం, కృపావరాలు కలిగి ఉండడము, జ్ఞానంలో ఉపదేశంలో ఆశ, ఇదొక పరిపూర్ణత. అనునాంగులుగా మనము ఉండడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నేను తెలుసుకోవడం, దేవుడు నన్ను తెలుసుకున్నట్లు నేను బ్రతకటం. ఎన్నో కోణాలు ఉన్నాయి పరిపూర్ణత కొరకు. పరిపూర్ణుడు కావాలంటే ఒక పరిపూర్ణుడు పౌలు భక్తుడండి. పౌలు భక్తుడుకున్న పిలిపేటంటే సువార్త ప్రకటించాలి, పునాదులు వేయాలి, సంపూర్ణుడు కావాలి. మనలో సంపూర్ణులైన వారందరూ ఈ తాత్పర్యం కలిగి ఉందమన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు పిలిపేటంటే సువార్త. ఆ సువార్తను మనం తీసుకోవాలి. ఆయన ఎలా ప్రకటిస్తున్నాడు? ఏథెన్స్కి వెళ్ళాడు, చాలా బలిపీఠాలు ఉన్నాయంట, బలి అర్పిస్తున్నాడు అక్కడ. ఏథెన్స్ అనే ప్రాంతం మామూలు కాదు. ఒక దగ్గర ఏమో దూడను బలి ఇచ్చారు, ఒక దగ్గర ఏమో దున్నపోతును బలి ఇచ్చారు. బలులు ఇస్తున్నారు. ఓ బలిపీఠం మీద పేరు రాసిందంట. ఏమని రాసిందంట? తెలియని దేవుడిని రాసిందంట. మొత్తం దాన్ని పట్టుకొని సువార్త చేశాడు. ఓ ఏథెన్స్ వారులారా, మీరు తెలియక దేని యందు భక్తి కలిగినారో ఆ తెలియని దేవుడు ఎవరో కాదు, నజరేయుడైన యేసని సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నిన్న మొన్నటి వాడు కాదని చెప్పి ఆసియా అంతటా దాదాపు తరికించి ఏం చేశాడు? ఒప్పించి తిప్పేశాడు. దేమేత్రి అన్న కంసాలి వాడు వచ్చి ఈ పౌలు ఎవడో తెలియదు, చేతులతో చేసేవి అవి దేవుళ్ళు కాదండని, ఎవరు గుడికి రావడం మానేశాడని భాషలో చెప్పాడు వాడు. ఏథెన్సు ప్రాంతములో మనము దైవజనుడు పిలుపును గ్రహించడమే కాదు, మనం కూడా పూనుకోవాలి. ఈరోజు సందేశం అది. మనము సువార్త ప్రకటించిన అనుభవం ఉండాలి, మనకు పునాదులు వేసిన అనుభవం ఉండాలి. మనం కూడా సంపూర్ణతలోకి మనం ఏం చేయాలి? పునాదుల ప్రకారం వేసి, పునాది వేయకుండా సంపూర్ణతకు సాగిపోకూడదు అన్నాడు అపోస్తలుడైన పౌలు కూడా హెబ్రీయులకు రాస్తూ. పునాది వేయకుండా సంపూర్ణతకు ఎవడూ సాగలే. పునాది వేయబడిన తర్వాతే సంపూర్ణులు అవ్వాలి. అందుకన్నాడు, సంపూర్ణులైన వారు పౌలును చూసి ఉన్నతమైన పౌలుకు పిలిపేటువంటి ఒక ప్రత్యేకమైన సువార్త.
అన్ని జనులకు ఎలా చెప్పాలి, ఏథెన్స్ వారికి ఎలా చెప్పాలి, రోమా సంఘానికి ఎలా చెప్పాలి, ఎఫెసీ సంఘానికి ఎలా చెప్పాలి. యేసుప్రభు చూడండి, ఆ యొక్క వ్యవసాయం అంతా అక్కడ ఉన్నప్పుడు విత్తనాల కోసం మాట్లాడాడు, దోని మీద కూర్చున్నప్పుడు చేపల కోసం మాట్లాడాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగా సువార్త మనం చేయగలగాలి. పౌలు అలా మళ్ళీ తర్వాత క్రీస్తును పోలి నడుచుకున్నాడు పౌలు. మనం ఏం చేస్తున్నామంటే టైం చాలా వేస్ట్ చేస్తున్నాము, నశించిపోతున్నాయి ఆత్మలు. నువ్వు సంపూర్ణత అని సంపూర్ణులు నిజంగా సాగిపోవాలనే తాత్పర్యం నీకుంటే చూడు, నిజంగా ఈ భావం కలిగి ఉంటే నువ్వు సువార్త కొరకు పూనుకో. ఆ పునాదులు తెలుసుకోవడం, దేవుడు నీకు తెలియజేసాడంటే అర్థం ఏంటంటే తెలియజేయి ఇంకొకరికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతావు, భోజనం చేస్తావు, ఖాళీగా ఉండదు, వెళ్ళి నీకు 4 ఫ్రెండ్స్ రాసుకో, వెళ్ళి ప్రకటించు. నువ్వు చాలా సంవత్సరాల నుంచి వాక్యం నేర్చుకున్నాను, నీ ఫ్రెండ్స్తో నేను మాట్లాడలేను, నువ్వు మాట్లాడగలవు, దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు. లేదు సువార్త కానీ ఇంట్లో కూడికి పెట్టాలి, నన్ను పిలు, సువార్త ప్రకటించాలి. ఇలాగ ఇన్ని లెక్కలు ఉన్నాయి. పునాదుల కోసం తెలుసుకోవాలి, తర్వాత ప్రకటించాలి, తర్వాత మనం సంపూర్ణులు కావాలని చెప్పగలగాలి. అలా ఎవరైతే ఉన్నతమైన పిలుపుకు కలుగు ఏమవుతుంది, అలాగున్న వాళ్ళకే బహుమానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే 1 కొరింథీ పత్రిక గురి అన్నాడు. ఈ గురితోటి ఏం చేశాడు? 1 కొరింథీ పత్రిక 9:26 నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాదు. 1 కొరింథీ 9:26 గాలి కొట్టినట్లు నేను పోట్లాడలేదు, దాని మీద వచనమమ్మ. 10 మంది పోరాడు ప్రతివాడు లిమిట్గా ఉండాలి. మితం అంటే లిమిట్గా ఉండాలి. భౌతికమైన కిరీటం పొందాని బహుమానం. అందరు చెప్పండి, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. అంటే అర్థం ఏంటి? మన గురి ఏంటి? యేసయ్యకి ఎవరికి తెలియదో వాళ్ళకి పరిచయం చెయ్యాలి. మొన్న ఒకడు అడిగాడు, పరబ్రహ్మతత్వం అన్నారు మీరు, ఓంకారమే క్రీస్తు ఆయన అన్నారు, క్రీస్తు ఎలా ఓంకారం అయిపోతాడని అడిగాడు. అంటే ప్రబోధ రత్నాకరం చూపించాను, ఓల్డ్ గ్రంథం, కొత్త గ్రంథంలో తీసేశారు. స్వామి వివేకానంద చెప్పిన మాట తీసేశారు. ఓంకారం అంటే ఎవరో కాదు, జాన్ సువార్త నందల్ అంటే అమెరికాలో చికాగో అనే ప్రాంతంలో ఈయన కాషాయ వస్త్రం వేసుకొని వెళ్ళి ప్రకటిస్తూ మీ బైబిల్లో వాక్యం అని రాసుకున్నాడు కదా, ఆయనే ఓంకారమే, ఆయనే క్రీస్తు, ఆయనే ప్రణవం అని చెప్పాడు ఆయన. దాన్ని ప్రబోధ రత్నాకరంలో రాశారు. అది రామకృష్ణ మిషన్ వాళ్ళు రాశారు. మనం డైరెక్ట్గా రాసాం, ఓంకారమే క్రీస్తు ఆయన డైరెక్ట్గా ఉండదు ఎక్కడ బుక్లో. ఓంకారమే సువార్తలో వాక్యం అన్నాడు కదా, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము, ఆ వాక్యమే ఓంకారం అని ఈ సువార్త స్టార్ట్ చేసింది మొట్టమొదట ఎవరు? స్వామి వివేకానందులు వారు. పౌలు కూడా చెప్పాడు అలాగనే, తెలియబడిన దేవుడు అన్నారు, మీకు తెలియలేని దేవుడిని మేము ప్రకటిస్తున్నాను, ఆయన పేరు యేసు ప్రభు అని చెప్పి. కాబట్టి దయచేసి మనం సువార్త విషయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాము, భారం రావటం లేదు విశ్వాసులకి. సువార్త కొరకు భారం రాకపోతే, పునాదుల కొరకు వేయాలని భారం లేకపోతే, సంపూర్ణ సాగిపోవాలని భారం లేకపోతే, ఒకటి గుర్తుపెట్టుకో, ఆశ అయితే ఉంది కానీ అందుకని బహుమానం ఇవ్వడు దేవుడు. ఆ ఉన్నతమైన కలుగు బహుమానం కొరకు పౌలు పరిగెట్టాడు. మనం ఆ బహుమానం పొందుకోవాలని గురి యొద్దకు ఏం చేద్దాం? గురి సువార్త. ఇంకేంటి పౌలు గురి ఏంటి? సువార్త చేయాలి. సువార్త చేసిన వాడికి పునాదులు వేయాలి, పునాదులు వేసిన వాడికి
అలాగ మనం ఉందాము, మనకు తెలిసిన విషయాలు ఇతరులకు చెప్దాము, బహుమానాన్ని యోగ్యులమవుదాము. ప్రభువు కృప మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం రండి. ఇది ఉన్నతమైన పిలుపు. చాలామంది సువార్త చేస్తారు, మిగిలిన పనులు చేయరు. అది ఉన్నతమైన పిలుపు కాదు. ఇది ఉన్నతమైన పిలుపు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. మోకరించి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు. నీ నామం తెలియని వారికి నేను ప్రకటించాలి స్వామి. తెలిసిన వారికి పునాదులు పరిచయం చెయ్యాలి. మెట్టుకు సంపూర్ణతకు సాగిపోయిన వాళ్ళు పౌలు వలె ఈ తాత్పర్యం కలిగి ఉండాలి. సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలన్న పౌలు ఉద్దేశం కలిగి అందులో సంపూర్ణత కొరకు నేను సాగిపోయే కృపను దయచేయమని 2 చేతులు ఎత్తి, ఒకసారి 2 చేతులు ఎత్తి ఒక్క నిమిషం దేవుని స్తుతిద్దాం మనం. దేవా వందనాలు, 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 వందనాలు నాయనా. ఆనాటి పౌలుగా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని, ఆనాటి పౌలుగా బ్రతకాలని, ఆశ్చర్య కార్య ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని, సాతాను చిరుగా ద్రొక్కాలని, సాతాను చిరుగా ద్రొక్కాలని ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో నా యేసయ్యా. దేవా నా చేయి పట్టుకో నాయనా. దేవా నాయనా, పౌలు దేని చేత పట్టబడ్డాడో ఆ యొక్క నాయన గురి యొద్దకే పరిగెట్టుచున్నాడు తండ్రి. మేము అగాపే సంఘానికి ఏ ఉద్దేశంతో పట్టబడము, ఆ గురి యొద్దకు మేము అప్పుడప్పుడు గురి తప్పిపోతుంది తండ్రి. ఇతరులు చూస్తున్నాం తండ్రి, వ్యర్థమైన వాటిని చూస్తున్నాం తండ్రి. ఎసెన్షియల్స్ వదిలేసాం, నాన్ ఎసెన్షియల్స్ని చూస్తున్నాం. ప్రభువా మమ్మల్ని కనికరించండి తండ్రి. దేవా పౌలును పోలి నడవాలని కొరింథీ సంఘానికి చెప్పారు. పౌలు ఇదిగో సువార్త చేశాడు తండ్రి, ఎంత భారం కలిగి చేశాడు, పునాదులు వేసాడు తండ్రి. పౌలు దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉపదేశంలో జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులే, ఆ పని చేయాలనే నాయన. ఇగో దేవా నాయన, అంతేకాదు నాయన, మేము సంపూర్ణతకు సాగిపోతూ అనేకుల్ని సంపూర్ణతకు నడిపించే కృపా జ్ఞానం మాకు దయచేయమని దేవా మా చేయి పట్టుకొని నడిపించండి. దేవా వందనాలు, వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు దేవా, విన్న మాటలందరి హృదయాల్లో ఫలింపును కలుగజేయమని మరలా నాయన తండ్రి మేము గొలుసు ప్రార్థనలు, కర్మీలు ప్రార్థన, శీల సమాజ ప్రార్థనలో దేవా నాయన తండ్రి, శుక్రవారం ప్రార్థనలో, శనివారం అన్ని ప్రార్థనలో మేము ఉండి నాయన ఎన్నో వాక్యాలు వింటున్నాం, చెప్తున్నాం. సువార్త ఇంకా తెలియని వారికి చెప్పాలి, పౌలు విధానములో చెప్పాలి తండ్రి. దేవా నాయన వ్యూహాత్మకంగా చెప్పాలి, పరిశుద్ధాత్మ శక్తి పొంది. అందుకే మేము ప్రత్యేకింపబడిన వాళ్ళము తండ్రి. అందుకే నేను సువార్త కొరకు మమ్మల్ని నాయన ఇగో సువార్త ద్వారా అనేకులు మేము కనాలి తండ్రి. వాళ్ళకి పునాదులు వేయాలి ప్రభువా. సంపూర్ణతలో మేము నడిచి వాళ్ళకి మాదిరిగా మేము ఉండులాగును సహాయం అందించమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపును కలుగజేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృపా, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సావాసం చేరి వచ్చిన వారందరూ మూర్ఖత్వం పోయి దేవుని స్వరూపంలో మారి పౌలు కలిగిన ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానానికి యోగ్యులుగా పరిగెట్టుటలో, గురియతకు పరిగెట్టుటలో ఇప్పుడు ఎల్లప్పుడు ఎడబాయక సదా తోడే దీవించి బలపరచునుగాక. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభయేసు నామమునకు పరిపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.